ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సో మీకు ఎంగేజ్మెంట్ అయ్యింది, అవును, engagement. మీ ఫ్యామిలీ మెంబర్స్ అవును, అందరూ కలిసి అవును, అవును, ఫోర్స్ చేశారు, అవును. ఎంగేజ్మెంట్ Engagement అయింది. మీరు ఇంకా విల్లింగ్ గా లేరు, అంటే అవును, కొంచెం సెటిల్ willing గా చేసుకుందాం లేదు. పెళ్ళి అని అవును, అనుకున్నారు, అవును, బట్ ఎంగేజ్మెంట్ అయితే చేసుకున్నారు అవును, అక్కడ. అవును. సో ఎవరైతే మీ మామగారు ఉన్నారో ఆ అమ్మాయి, మీ కాబోయే అమ్మాయి వాళ్ళ ఫాదర్, ఫాదర్ ఆయన మిమ్మల్ని డబ్బులు అడిగారు. అవును, ఒక 30 lakhs అవును, ఉంటే అవును, అరేంజ్ అవును, చేయి, నేను నీకు 50 lakhs ఇస్తాను. అవును. ఒక 40 lakhs ఇస్తాను. ఆ, ఆ. 30 lakhs ఒకవేళ ఇస్తే ఇస్తే 50 lakhs ఇస్తాను. కానీ 23 lakhs నేను ఇచ్చాను కదా, దానికి 40 ఇస్తాను. దానికి 40 lakhs ఇస్తాను. సో ఏంటంటే ఒక ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ కి ఫెన్సింగ్ వేసుకుని అవును, అవన్నీ చేయడానికి అవును, డబ్బులు కావాలి అవును, అవును, అని అన్నారు. అవును, సో రియల్ ఎస్టేట్ ల్యాండ్. అవును, అవును. సో తర్వాత ఏంటంటే 15 days 45 days, 15 days కాస్త 45 days, ఇప్పుడు లాస్ట్ నాకు అయిపోయింది, తెలిసి అవును. ఇప్పుడు ఒక 9-10 months అయిందా. ఈజీగా నా దగ్గర మొత్తం చాట్స్ కూడా ఉన్నాయి బ్రో, మొత్తం ఉన్నాయి. ఐ జస్ట్ వాంట్ టు షో టు మై ఆడియన్స్ అది కంప్లైంట్ వాట్ హీ రోట్, అంటే ఫాల్స్ కంప్లైంట్. 50 lakhs నేను అడుగుతున్నాను. మరి ఇంకా ఒకటి ఏంటంటే దట్ ఐఎమ్ యూజింగ్ గర్ల్స్ ఫోటో, మిస్ యూజింగ్ ఇట్. హౌ ఐ మిస్ యూజ్? మీరు ఫోటో, ఆమె ఫోటో ఎక్కడైనా పోస్ట్ చేశారా పర్సనల్ గా? ఆమె ఫోటో బికాస్ సి బ్రో, నేను పబ్లిక్ లో ఉన్నా, నేను సెలబ్రిటీ. ఒకవేళ హీ పోస్ట్ దట్ వీడియో ఇన్స్టాగ్రామ్ లో, సో పీపుల్ వోంట్ ఆస్క్ మీ నీకు ఎంగేజ్మెంట్ జరిగిందా లేదా, దే విల్ మేక్ లైక్ దే విల్ డౌట్ ఆన్ మీ. సో వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి. సో అందుకే నేను ఆ టీవీలోకి వెళ్ళాను, అది న్యూస్ ఛానల్ కి వెళ్ళాను. అది కూడా నా ఎంగేజ్మెంట్ ఫోటో నేను పెట్టాను. తర్వాత ఆఫ్టర్ హీ పోస్టెడ్ ద ఎంగేజ్మెంట్ వీడియో, దాట్ ఫోటో ఓన్లీ ఐ పోస్టెడ్. సో ఎంగేజ్మెంట్ ఫోటో అది కూడా అది బ్లాక్ మార్క్ ఇచ్చాను. ఓకే, లైవ్ లో టెలికాస్ట్ చేశారు న్యూస్ ఛానల్ లో, ఆమె మొహం మీద బ్లాక్ మార్క్ చేశారు. ఓకే, కానీ ఐ డోంట్ వాంట్ టు యూజ్ అమ్మాయి ఐడెంటిటీ ఏమన్నా రివీల్ చేశారా? కరెక్ట్ గా ఇక్కడ ఉంటది అమ్మాయి, ఇలాగ ఐ డిడ్ంట్ డూ దట్. పేరు సంబంధం ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ఎనీవన్స్ లైఫ్ బ్రో. నేను ఆ మనిషి కాదు, నేను ఆ మనిషి కాదు. సుమన్ టీవీలో కూడా నేను చెప్పాను, ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్. హీ ఓన్లీ ద పర్సన్, హిస్ ఫాదర్ ఓన్లీ స్పాయిలింగ్ హిస్ డాటర్ నేమ్. ఇప్పుడు నా మీద కంప్లైంట్ ఫైల్ చేసి నేను డిఫేమింగ్ చేస్తున్నా అని, నేను మిస్ యూజింగ్ చేస్తున్నా అని ఆ అమ్మాయి ఫోటోతో, వాట్ ఐ విల్ డూ దట్? నాకు ఏం ఉపయోగం పడుతుంది? నువ్వు నా డబ్బు ఇచ్చే, వై విల్ గో టు ద మీడియా ఛానల్? క్లియర్ కట్ కదా, యు ఆర్ యూజింగ్ మై ఫోటో, యు ఆర్ యూజింగ్ మై నంబర్. ఎందుకు? వై షుడ్ నాట్ ఐ డూ దట్? వై షుడ్ ఐ నాట్ డూ దట్? వై? Because nobody is helping me. Nobody is telling that I'll help you అని. You're not giving my money. Then ఏం చేయాలి నేను? అంటే డబ్బు విషయానికి వస్తే మన సొంత వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా మనకి హ్యాండ్ ఇస్తారు. అవును, అది మీకు తెలిసింది, అర్థమైంది బ్రో. క్లియర్ కట్ గా అర్థమైంది బ్రో. ఒకవేళ నార్మల్ నేను అడిగితే నాకు 50,000 ఇచ్చేయి, nobody will give. But if they are very close, maybe they can give. He is not giving my money only. If I ask somebody money, he won't give. He is not giving my money only. So ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ అడగాలి ఈ లైఫ్ లో? యు నో హౌ ద ఎక్స్పెన్సెస్ ఆర్, యు నో హౌ ఆర్ ఇండస్ట్రీ ఆర్. సమ్టైమ్స్ వీ హ్యావ్ వర్క్, సమ్టైమ్స్ వీ వోంట్. మనకి బ్యాకప్ ఉండాలి. ఒకవేళ యు కాంట్ డూ ప్రాజెక్ట్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం చూసుకోవాలి ఏం ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుంది అని అలాగా. సో హీ టుక్ మై ఆల్ ద మనీ. వాట్ షుడ్ ఐ సే? ఇట్స్ హనీ ట్రాప్ కదా. ఓకే, క్లియర్. సో గైస్, యాక్చువల్లీ ఈయనకి సూసైడ్ చేసుకోవాలి అనే అంతవరకు వెళ్ళారంట. బట్ అప్పుడు గుర్తొచ్చింది ఏంటంటే, నన్ను అభిమానించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళు ఉండగా నేను ఏంటి సూసైడ్ చేసుకోవడం, ఇలాంటి వ్యక్తిని నేను సూసైడ్ చేసుకోవడం ఏంటని చెప్పి అప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం ఫస్ట్ టైం ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అప్పుడు చేశారు. అంటే మీ గురించి నాకు తెలిసింది, నేను అబ్జర్వ్ చేసింది నాకున్న బ్రెయిన్ తో ఏంటంటే, ఈవెన్ బిగ్ బాస్ లో కూడా అబ్జర్వ్ చేశాను. మీరు అంటే ఒక సెంటెన్స్ ని, ఒక స్టోరీ నెరేటర్ కాదు,
గొప్పగా స్టోరీ నెరేట్ చేయలేరు. ఈవెన్ వాదించుకుంటారు కదా, లైక్ Correct. అవునవును. దానిలో ఎప్పుడైతే ఓటింగ్స్ దానికి ఉంటుంది కదా, దానికి ఆ నామినేషన్స్ అప్పుడు కూడా మీరు ఆర్టికులేట్ చేయరు, Correct. సెంటెన్స్ ని కరెక్ట్ గా ఆర్టికులేట్ చేయరు, ఓన్లీ ఎమోషన్ మాత్రమే కనిపిస్తుంది. సో యు ఆర్ నాట్ సచ్ ఎ జీనియస్ ఆర్టికులేట్ గానీ లేదంటే మంచిగా డిఫైమ్ చేయ, ఐ మీన్ ఒక లాయర్ లా మాట్లాడలేదు. అవును. నేను ఈవెన్ డిఫెండ్ చేసుకున్నప్పుడు కూడా చూసాను, జస్ట్ మీ ఎమోషన్ మాత్రమే కనిపిస్తుంది. ఈవెన్ ఇప్పటికి కూడా ప్రాపర్ గా సెంటెన్సెస్ అంత బాగా రావట్లేదు, మీ ఎమోషన్ కనిపిస్తుంది. కరెక్ట్. సో నాకు ఖచ్చితంగా మీరు జెన్యూన్ అనే ఉద్దేశం ఉంది. సో అందుకే మీరు నేను అందుకే థ్యాంక్ యూ దీని గురించి మాట్లాడాలని వాట్ ఎవర్ అనిపించింది. ఐ హ్యావ్ నా దగ్గర ఏమి లైక్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ ప్రూఫ్స్ అని నేను మీకు ఇచ్చారు. అది ఆర్టీవీలో కూడా నేను ఇచ్చాను. ఆ లైవ్ టీవీలో కూడా హీ కాంట్ ఏబుల్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్. ఈస్ డైవర్టింగ్ ద టాపిక్స్ బ్రో. అది ఆర్టీవీ యాంకర్ చెప్పారు, అడిగారు. సో బేసిక్ క్వశ్చన్, మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా లాయర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు అడిగే బేసిక్ క్వశ్చన్ ఏముంటదంటే 23 lakhs అనేది ఏం తక్కువ అమౌంట్ కాదు అంత, ఐ మీన్ వితౌట్ ఎనీ డాక్యుమెంట్, వితౌట్ ఎనీ రిటర్న్ డాక్యుమెంట్ ఆర్ ఇదేం లేకుండా ఎలా ఇచ్చావని అడుగుతారు బ్రో. అది నా జెన్యున్ ట్రస్ట్. అందుకే నేను చెప్తున్నా కదా, నేను ఇమోషనల్ ఫూల్. నేను యాక్చువల్లీ నేను మ్యారేజ్ చేస్తున్నా కదా ఆ అమ్మాయితో. సో ఆ ట్రస్ట్ తోనే నేను ఇచ్చాను. ఫ్యామిలీ అండ్ వన్ ఆఫ్ ద రిలేటివ్ ఆ ట్రస్ట్ తోనే ఇచ్చాను. అంటే మీకు ముందు రిలేటివ్స్ నార్మల్ వాళ్ళు. అవును. ఓకే అది నా తప్పువా? ఓకే అది నా తప్పువా? ఓకే ట్రస్ట్ చేసి అది తప్పువా? నా దగ్గర మొత్తం రికార్డ్స్ ఉంది. నేను హీ సెడ్ టు మీ దట్ యు గివ్ ఇట్ టు మీ, మీరు నాకు డబ్బు ఇచ్చేయి, నేను అగ్రిమెంట్ చేస్తా, మొత్తం నేను పంపించాను. హీ డింట్ మేక్ ద అగ్రిమెంట్. హీ డింట్ మేక్ ఎన్ అగ్రిమెంట్. హీ డింట్ గివ్ మీ చెక్స్. హీ డింట్ గివ్ మీ ప్రామిసరీ నోట్. మనీ ఇచ్చేసి అవును. అతను తిరిగి ఇవ్వట్లేదని అవును. సరే అగ్రిమెంట్ చేయమని. అవును. I given that day only. He said to me, I'll give. కానీ I have one question. అది అడగాలి మీతోనే. నేను చీటరా, వాళ్ళు చీటరా? ఒక్కవేళ ఇఫ్ నాకు మైండ్ లో ఉంటే దట్ ఐ వాంట్ టు చీట్ దట్ గర్ల్, ఐ వాంట్ టు చీట్ దట్ పర్సన్, ఐ వాంట్ ఇన్వెస్ట్ ఓన్లీ. I won't invest my money only. Why invest? I won't invest. కానీ ఆ ట్రస్ట్ తోనే ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్ టు దట్ డాటర్, హిస్ డాటర్. ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్ టు దట్ గర్ల్. అందుకే నేను ఇచ్చాను ఆ డబ్బు. అది తప్పు. సో మీకు, ఐ మీన్ యూ షుడ్ థ్యాంక్ గాడ్ ఫర్ దేనికంటే ఆయన యాక్సెప్ట్ చేశారు, మీరు డబ్బులు ఇచ్చారనే విషయం యాక్సెప్ట్ చేశారు. మీ దగ్గర ప్రూఫ్ ఉంది. మీ దగ్గర ప్రూఫ్ ఉంది. ఆర్ ఎల్స్, ఐ మీన్ ఆర్టీజీఎస్ చేశాను కదా. అదే ఆయన తిరిగి ఇవ్వలేదు అనే ప్రూఫ్ కూడా అక్కడ పోలీస్ స్టేషన్ లో చెప్పారు. ఒక్కవేళ నేను అది క్యాష్ లో ఇస్తే, సో ల్యాండ్ కోసం ఇచ్చారని ఆయన అయితే యాక్సెప్ట్ చేశారు. ఒకవేళ ఆయన కూడా ఉంది నా దగ్గర. ఒకవేళ అంటే బికాజ్ మనకి కోర్టుకు గానీ, కోర్టుకు కావాల్సింది ఏంటంటే ఆధారాలు మాత్రమే. ఒకవేళ జెన్యూన్ ఎమోషన్ ఉన్నా కోర్టు కన్సిడర్ చేయదు, మనకు తెలుసు. కంప్లీట్ ఆధారాలు మాత్రమే ఉండాలి, ఫిజికల్ థింగ్స్. అది కూడా ఉంది నా దగ్గర. నేను రెడీ. అది 23 lakhs నాకు చాలా ఎందుకు అవసరం బ్రో? బికాస్ చూడండి, ఇది ఫింగర్ పోయింది బిగ్ బాస్ లో. తర్వాత నేను డాన్స్ షో చేశాను, నా మొత్తం స్పైన్ లో వాట్ ఎవర్ అది అలైన్మెంట్ పోయింది. ఐ వాజ్ అబౌట్ టు పారలైజ్. సో దట్ ఈస్ మై హార్డ్ అండ్ మనీ. దట్ ఈస్ నాట్ 23 lakhs. దట్ ఈస్ మై 23 crores, బిలియన్స్, మిలియన్స్ అలాగా ఉంది, ట్రిలియన్స్ అలాగా ఉంది నాకు.